శిష్యులను అందరినీ కొనుక్కొని క్రీస్తు ఎక్కడ పుట్టిందని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములో ఎలయనగా యూదయ దేశం బెత్లెహేము నేను యూదా ప్రధానము ఎంత మాత్రమే అల్పమైన కాదు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించిన అధిపతి మీలో నుండి వచ్చాను అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదండి. అంతటా ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రంలో కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని వీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోవడం కానీ ఎన్నో వచ్చి ఆయన నాకు వర్తమానం తెలియని చెప్పి వారిని బెత్లెహేముకు పంపారు. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి ఇంటి వరకు వారికి మీదుగా నడిచారు. వారు ఆ నక్షత్రం చూసి అత్యంత రోజులో ఇంట్లోనికి వచ్చి తండ్రి అయిన మరియు ఆ శిశువును పెట్టి ఆగిపడి ఆయనను పూజించి తమ చెట్టు నుంచి బంగారం సామ్రాణిని గోళమును కాంతులుగా అనుమతించారు. కృపానిధి పరిశుద్ధ ధైర్యం తండ్రి యేసయ్య నీకు స్తోత్రం. ఇంతవరకు నేను మహింపరిచిన ప్రభా వాక్యం సమీపించున్నాను నాయన. దేవ వాక్యం మేము చదవడానికి మీరు కృప చూపినారు. మీరు చెప్పారు ఈ గ్రంథము ఈ ప్రవచన వాక్యము చదువువాడు ధన్యుడని మీరు సెలవిచ్చారు ఆయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పితరులు నాయన పాత నిబంధనలు నాయన ఇశ్రాయేలులు జాముసేపు వారు ధర్మశాస్త్ర గ్రంథము చదివేవారు. నాయనానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. వారు జాముసేపు తమ పాపను ఒప్పుకునేవారు. జాముసేపుని వాక్యం విని పశ్చాత్తాపడేవారు నాయన. పాత నిబంధనలు సైతం నాయన అటువంటి కార్యాలు మీరు మా ముందు ఉంచారు ప్రభా. మరోసారి మేము వాక్యం చదవడానికి వాక్యం సమీపించడానికి మీరు కృప చూపారు. సమస్త మహిమలంత ప్రభావం మీరు పొందండి. యేసుక్రీస్తుని దివ్యనామమున అడిగి వేడుచు ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. కూర్చోండి. మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్టీఫెన్ భార్య పవిత్ర డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పవిత్ర పాస్ అయింది. ఉత్తీర్ణం రాలేదు. దేవుడు ఆ బిడ్డ కృప చెప్పాడు. ఇంకొక 1 ఇయర్ ఉంది అనుకుంటా. ఇంకో 1 ఇయర్ కూడా ఉంది. ఆ ఇయర్లో కూడా చదివి పాస్ అయ్యి స్టీఫెన్ తన భార్య వారి గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుడు వారికి ఒక మంచి ఒక జాబు అనుగ్రహించలాగున జీవనోపాధి కొరకు స్టీఫెన్ భార్య కొరకు ప్రత్యేకంగా మీరందరూ ప్రార్థన ఉంచవలసి మనం చేస్తున్నాం. స్టీఫెన్ భార్య ఉత్తీర్ణులు పాస్ అయిన సందర్భంగా ఎంత తీసుకొచ్చారు? ఈ స్వీట్స్ తీసుకొచ్చారు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన తర్వాత సంఘస్థులు పంచుతారు. మంచిది. ఈ మందిరానికి సహకరించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మీ అందరూ దీవించున్నారు. మంచిగా ఉంది. ఇప్పుడు చక్కగా రేపు మనకు హాలిడే కాబట్టి, పబ్లిక్ హాలిడే కాబట్టి మళ్ళీ తిరిగి ఇదే సమయమున ప్రార్థన ఉంటుంది. మీ అందరికి ఎవరికి ఇళ్ళ దగ్గర పిండి వంట లేవంటే సేమ్ 10:30 పెట్టుకున్నాం. మేము మా ఇంట్లో మా పిండి వంటలు చేసుకోవాలంటే 11 గంటలు పెడతాం. 10:30కే టైం నాకు 10:30కే. మనకు అటువంటి ఏం లేవు కాబట్టి మళ్ళీ రేపు 10:30కి వాక్యం ఉంటుంది. రేపు కాల సమయంలో మీరు చుట్టబడిన దేవుని కానుక డేటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క దైవత్వం కొత్తగా వచ్చిన బుక్స్ అందరికి వచ్చినాయి. అందరికీ వెళ్ళిపోతాను. ఆ 2 పుస్తకాలు రేపు తీసుకొని రండి. రేపటి కాల సమయంలో మళ్ళా 31st నైట్ సాయంకాలం అంబాపురం అది రాధానగర్లో ప్రేయర్ ఉంటుంది. 10 గంటలకు ప్రేయర్ ఉంటుంది. అక్కడ దాదాపు మెసేజ్ని బట్టి 12 గంటలు ఆ ప్రాంతంలోనే త్వరగా ముగిస్తాం. 9 గంటలకు 10 గంటలకు 10 గంటలకు 10 గంటలకు ఉంటుంది. ఎందుకంటే పగలు ఆ రోజు సండే వచ్చింది కాబట్టి సండే వచ్చింది కాబట్టి పగలు ఇక్కడ ఉంటుంది. సాయంకాలం ఒక 10 గంటలకు 7 గంటలకు కాకుండా 10 గంటలకు
ప్రేయర్ పెడుతున్నాం అక్కడ. 10 గంటలకు ఉంటుంది. 12 గంటలకల్లా క్లోజ్ చేసుకొని ఒక్క రోజు మీరు కొంచెం చనిపోకుండా ఆటోలో వేసుకొని అవసరం స్టేషన్ రిక్వెస్ట్ చేస్తే కొంచెం దూరంగా వాళ్ళకు ఆటోలో దింపుతారు. 12 గంటలకల్లా త్వరగా క్లోజ్ చేసుకొని వాక్యము ముగించుకుంటాం. మళ్ళీ 1వ తారీఖు యథావిధిగా 10:30 సేమ్ ఇక్కడ మనకు వాక్యం ఉంటుంది. ఆదివారం అంటే 31st నైట్. సో ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం పగలు, ఆదివారం సాయంకాలం, సోమవారం 1వ తారీఖు ఆ 3 పూటలు ఒకే మెసేజ్ చెప్పడం జరుగుతుంది. నమ్మలేని నిజం అనే వర్తమానం చెప్పడం జరుగుతుంది. నమ్మలేని నిజం, పారాడాక్స్, నమ్మలేని నిజం అనే వర్తమానం ఆ 3 మీటింగ్స్లో చెప్పడం జరుగుతున్నది. మీ దగ్గర అది తెలుగులో రాలేదనుకుంటాను, వచ్చిందా? చదువుకోనండి. ఆ వర్తమానం చాలా సార్లు ఇచ్చారు ప్రవక్త. ఇంగ్లీష్ కూడా వస్తున్నట్లయితే దాన్ని మిగతా మెసేజ్ చదువుకొని నమ్మలేని నిజం మంచిది. చదువుకున్న వాక్య భాగంలో నుండి నేను త్వరగా వాక్యం కలుగుతున్నాను. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ చదువుల వాక్య భాగం నుండి మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను ఆరాధించవచ్చు. జ్ఞానుల ఉద్దేశం ఏంటంటే ఆయన ఆరాధించడానికి. ఎందుకు వచ్చారంటే ఏదో షోకేసు ఏదో షో పుట్టకు వచ్చి చూసి వెళ్ళిపోవడానికి కాదు, కానీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆయన ఆరాధించడానికి వచ్చారు. మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను ఆరాధింపవచ్చితిమి. ఇంగ్లీష్లో ఆ మాట అదే ఆరాధింపవచ్చితిమి. దే వర్షిప్డ్ అని ఉంటుంది, అంటే వారు ఆయన ఆరాధించారు. కరెక్ట్. తెలుగులో ఏముంది? ఇది మెసేజ్ అదే బైబిల్లో మత్తయి 2:10 పూజింప వచ్చేది. ఇంగ్లీష్లో దే వర్షిప్డ్ హిమ్ అని ఉంటుంది. వారు ఆయనను ఆరాధించారు. అది ఆత్మ సంబంధమైన ఆరాధన భావం అన్నమాట. ఈ వర్తమానం అన్నిట్లో అసలు వాస్తవానికి ఇది సరైన క్రిస్మస్ కాదు, కానీ యేసుప్రభు డిసెంబర్ 25 పుట్టలేదని ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు, ఖరాఖండిగా చెప్పాడు. ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన 29వ తారీఖు చదవండి. బహుశా ఆయన ఏప్రిల్ లేదా 29వ గ్రంథం తేదీ మేము ఆయన నక్షత్రం చూసి ఆయన ఆరాధింపవచ్చితిమి. మేము ఆయన నక్షత్రం చూసి ఆయన ఆరాధింపవచ్చితిమి. ఆయన ఏప్రిల్ మరియు లేదా మేలో జన్మించి ఉండవచ్చును. ఆయన ఒక గొర్రె పిల్ల, ఆయన గొర్రె పిల్లగా ఉండునని అన్నీ రుజువు చేసినవి. 27వ పేర క్రైస్తవ సాంప్రదాయ ప్రకారము. ఇప్పుడు గమనించండి, క్రిస్మస్ మారిపోయినది. నిజముగా క్రిస్మస్ గురించి మనము వివాదపడుతున్నాం. ఎందుకనగా దాన్ని మనం ఎరుగము. మీరు అధ్యయనం చేసినట్లయినా మనము రోమన్ కథోలిక్ సంఘం యొక్క అభిప్రాయములు లెక్కలోనికి తీసుకొచ్చున్నాం. వాస్తవానికి డిసెంబర్ 25వ తేదీన క్రీస్తు జన్మించి ఉండకపోవచ్చునని లేఖనముల ప్రకారము అది స్పష్టంగా ప్రవక్త చెప్పాడు. డిసెంబర్ 25న యేసుక్రీస్తు సంబంధమే, ఆయన పుట్టుకు సంబంధము లేదు. ఎందుకంటే అది యూదయ దేశంలో, అదే మీరు కింద చదివినట్లయితే ఆ సమయంలో యూదయ నందు
ఎందుకనగా ఆ సమయంలో యూదయనందు 30 అడుగుల మంచు ఉండును. గొర్రెల కాపర్లు కొండలలో ఉండలేరు. అది ప్రకృతికి విరుద్ధం. ఆయన ప్రకృతి వలనే వచ్చను. 30 అడుగుల మంచుతో ఉంటదంట. యెరూషలేము అనేది బెత్లెహేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. యూదయ ప్రాంతం అంతా కొండలు గుట్టలు పర్వతాల ప్రాంతం అన్నమాట. అయితే గొర్రెల కాపర్లు గొర్రెలు కాయటానికి ఆ సమయమున వారు కొండలకు వెళ్ళలేరు. కాబట్టి అది చలికాలం కాదు. చాలా మంది అంటారు మరి వారు చలి కాచుకుంటగా అని లేదండి బైబిల్లో అంటారు. చలిని బైబిల్లో లేదు. వారు మందను కాచుకొని చూడగానే ఉంటుంది. మంద అన్న దగ్గర ఈ మంది ఏం చేశారంటే చలిని పెట్టారు. చలి కాదు. మంద అంటే గొర్రెల మందను కాచుకొని చూడగా అడవులు ఆ ఎడారుల ప్రాంతంలో మంద అంటే గొర్రెల మంద. చలి మంట కాదు. చలి ఎక్కడంటే సిలువ దగ్గర. చలి ఎక్కడ? పేతురు ఎక్కడ అబద్ధం ఆడాడు? చలిమంట దగ్గర. చలేమో సిలువ దగ్గర. ఇక్కడేమో యేసుప్రభు అందుకే ప్రోక్తున్నాడు, ఆయన లోక పాపలు మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా పుట్టాడు. అంటే ప్రకృతి సంబంధంగా గొర్రెలు ఏ సమయంలో పుడతాయో అదే సమయం ఆయన పుట్టాడు అన్నాడు. కాబట్టి ఆ డిసెంబర్ 25కు ప్రభుకు సంబంధమే, ఆయన జన్మకు సంబంధము లేదు. ఇది వాస్తవానికి ఇది సూర్యదేవుని జన్మదినం అన్నమాట. సూర్యదేవుని యొక్క జన్మదినము. 30 పేరు చదువుకున్నాం. కానీ క్రైస్తవ్యమును రోమనిజములోనికి తీసుకొని వచ్చినప్పుడు నీకాయ అంటే నైసిన్ కౌన్సిల్ అన్నమాట. నైసిన్ కౌన్సిల్ అది. దాన్ని విస్తృతము చేసి సూర్యదేవుని కలిగి ఉండిరి. జూపిటరు రోమి యొక్క సూర్య దేవత, దాని యొక్క జన్మదినము. ఇందులో మనకు పాత్రలు ఎవరు కనిపిస్తా ఉంటారంటే మెయిన్ ఒకటి బెత్లెహేము. ఇది మనం చెప్పుకున్నాం. బెత్లెహేము గురించి కొన్ని మెసేజ్ చెప్పుకున్నాం. రెండవది ఇందులో మరియా యోసేపులు కనిపిస్తారు. మరియా యోసేపుల పాత్ర కనిపిస్తూ ఉంటుంది. మూడవది ఇందులో గొల్లలు కనిపిస్తూ ఉంటారు మనకు. గొల్లలు అంటే గొర్రెల కాపరులు. తర్వాత జ్ఞానులు కనిపిస్తా ఉన్నారు. ఇది వీళ్ళందరితో వీటన్నిటితో ముడివేయబడింది క్రిస్మస్. బెత్లెహేము గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు 2-3 వారాలు మనం బెత్లెహేము అంటే ఏంటి, బెత్లెహేము విధానం ఏంటి, బెత్లెహేము అంటే అర్థం ఏంటి అనే దాని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఇక్కడ మనకు కావాల్సిన ఏంటంటే ఇందులో పాత్రలు ఎవరంటే మరియా యోసేపు ప్రధాన పాత్రలు అయి ఉన్నారు. మరియా యోసేపులు ప్రధాన పాత్రలు అయి ఉన్నారు. బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 1:18 చదవండి. మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత. చాలు. మరియను ఎవరు ప్రదానం చేశారు? యోసేపును ప్రదానం చేశారు. బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే ప్రధానము అనే మాట 3 సార్లు కనిపిస్తూ ఉంటుంది. ప్రధానము అనే పదము బైబిల్లో 3 సందర్భాల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకటి మరియా యోసేపుకు ప్రధానం చేయబడిన సందర్భం, మత్తయి 1:18. నెంబర్ 2 రెండవది హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. సుడిగాలి అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు. వెరీ గుడ్. తీర్పు తీర్చుట వల్లను దయాదాక్షిణ్యము చూపుట వల్లను నిన్ను ప్రదానం చేసుకొందును. వెరీ గుడ్. ఏ వచనం చదివించారు? 2:20. వెరీ గుడ్. నేను తప్పు చెప్పాను, సారీ. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. నేను 4:19 ఎందుకు రాసుకున్నా? 4:19 ఏమైనా ప్రధానం అన్నమాట ఉందా? లేదు కదా. 2:20. సారీ, హోషేయ 2:20. మరోసారి చదవడం అన్నమాట. నీవు నిత్యము
నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను ఇశ్రాయేలు గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. నిన్ను ప్రధానం చేసుకొంటిని. మూడవ సందర్భము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసేతని. సంఘమును క్రీస్తుకు ప్రధానం చేశాడు పౌలు. మూడో సందర్భం. కాబట్టి ప్రధానము అనే మాట బైబిల్ గ్రంథంలో 3 సందర్భాల్లో రాయబడింది. యోసేపు మరియను ప్రదానం చేసుకున్నాడు, తర్వాత ఇశ్రాయేలును గురించి ప్రభు ప్రదానం చేసుకున్నాడు అన్నాడు. క్రీస్తుకు వధు సంఘమును పౌలు ప్రదానం చేసి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరియను యోసేపు ప్రదానం చేశారు. ప్రవక్త ఏం చెప్పాడంటే, ఒకసారి మీరు 7 ముద్రలు ఉంటుందండి. 7 7 ముద్రలు సామాన్యత, 7 ముద్రలు సామాన్యతలో 272 పేర. 272 పేర అందరూ అయితే ఆయన ఒక పశువుల పాకలో ఒక కన్యకకు పుట్టెను. 65 పేర చదవండి. ఆయన వాక్య ప్రకారం వచ్చెను, కావున ఇప్పుడు ఆయన చాలా సామాన్యుడు. ఈ మెస్సయ్య చెప్పి ఉన్నారు. 66 పేర. ఆయన వాక్య ప్రకారం వచ్చెను, మెస్సయ్య ఒక ప్రత్యేక మార్గంలో వచ్చునని దేవుడు ప్రవక్తల ద్వారా పలికి ఉన్నాడని ఇప్పుడు మీరు నమ్ముచున్నారా? అదెట్లని? చింతించున్నాను. చూసారా? మనను అనేకులకు అది ఎట్లు అని తెలియదు. ఇక్కడ యోసేపును ప్రదానం చేసే సందర్భం గురించి రాస్తాడు. 280 పేర చదవండి. మరియు ఆయన యొక్క తల్లి తల్లిగా ఉండవలనని నిర్ణయింపబడెను. వివాహము కాబడుటకు ప్రధానము చేయబడక మునిపే లేక వివాహము కాబడుటకు నెలలకు మునిపే ఆమె తల్లిగా కనబడెను. చూసారా? ఆమె తల్లి కాబోచున్నది. మరియు ప్రజలు దానిని చూసి మరి అది ఈ మార్గము ద్వారానే అని తెలుసుకోండి. కింద పర్వ యోసేపు తనకు భార్య ఉన్నది, పిల్లల సందర్భం చెప్తాడు. 241 అనుకుంటా. అది మరియు యోసేపునికి అర్థం కాలేదు. అయితే ప్రభుదూత రాత్రి సమయమున అతని యొద్దకు వచ్చి చెప్పెను, యోసేపు నీవు దావీదు కుమారునివి, నీ భార్యనుగా చేర్చుకుంటకు భయపడకుము. దానిలో ఏ తప్పు. యోసేపు మీరు గమనించండి, అదే మెసేజ్ ప్రవక్త అన్నాడు. ఆల్రెడీ యోసేపుకు వివాహమైంది, 4 పిల్లలు ఉన్నారు. ఎన్నో పేరు? 272 పేరు. దానికోసం చూస్తాను. 272 పేరు. యోసేపు 272 పేరు. యోసేపు భార్య చనిపోయిన అతనికి కొందరు బిడ్డలు ఉండేవి. మరి ఆమె అతనికి ప్రధానము చేయబడెను. యోసేపుకి ఆల్రెడీ పెళ్ళైంది, 4 పిల్లలు ఉన్నారు. అయితే భార్య చనిపోయింది. యోసేపు భార్య చనిపోయిన తర్వాత ఈ మరియను ప్రదానం చేశారు. కన్యని మరియను యోసేపుకు ప్రదానం చేశారు. ఎందుకు మరియను యోసేపు ప్రదానం చేశారంటే, యోసేపు మరియకు ఒక కవచముగా దేవుడు పెట్టాడు. ఎందుకంటే ఆమె వాస్తవానికి ఆమె పరిశుద్ధాత్మలో గర్భం ధరించింది. యూదా ధర్మశాస్త్ర ప్రకారము ఒక స్త్రీ వ్యభిచారమందు ఆమె గర్భం ధరిస్తే రాళ్లతో చావగొట్టబడాలి.
ఈమె భర్త లేకుండా గర్భం ధరించింది. వారికి తెలియదు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని. అందుకని లోకము ఆ రాళ్ళన్నీ ఆమె మీద పడకుండా ప్రభు ఏం చేశాడంటే ఆ యోసేపును ప్రదానం చేయించేటట్టుగా చేశాడు. అప్పుడు యోసేపు ఎప్పుడైతే మరి ప్రదానం చేయబడ్డాడో అప్పుడు ఆమె మీద ఒక్క రాయి కూడా పడలేదు. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే యోసేపు ఆలోచనలో పడ్డాడు. ప్రవక్త నాడు నీతిమంతుల సైతము, తర్వాత అది 86 పెంచదండి. దేవుడు సామాన్యత 86 సార్ ఆ మెసేజ్ ఇది మేము ఆయన నక్షత్రం చూసి 86 ఈ సంగతుల గురించి ఆలోచించుచు ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించను. ప్రవక్త నాడు ఈ మెసేజ్ ఉంది మీ దగ్గర. వరములు, దేవుని వరములు ఎల్లప్పుడూ వాటి స్థానములను పొందుకుంటాయి అనే మెసేజ్లో దేవుని వరములు ఎల్లప్పుడూ వాటి స్థానములను పొందుకుంటాయి అనే మెసేజ్లో పేర నంబర్ 32 పేర అది ఉండును గాక అని అతడు వాటిని దేవుడు అసాధారణమైన సంగతులను చేయనంటాడు. అలా ఆ పేరు దేవుడు అసాధారణమైన సంగతులను చేయును. అది ఎంతవరకు అనగా చివరికి నీతిమంతుడే దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. దొరికిందా? 32 పేర్లు. దేవుడు చేసే కార్యములు అసాధారణములు. అది ఎటువంటిదంటే నీతిమంతుడే దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి. యోసేపు నీతిమంతుడని వ్రాయబడి ఉన్నది. అయితే ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించను. అప్పుడు దూత ప్రభువు మరొక మార్గం ఎన్నుకున్నాడు. పాత్ర బదులు ప్రవక్త ద్వారా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రవక్తలు లేని కాలమున దేవుడు కళల ద్వారా మాట్లాడ ప్రారంభించాడు. కళ ద్వారా దేవుడు యోసేపు యొక్క అనుమానం తీర్చాడు. కళ ద్వారా దేవుడు యోసేపు యొక్క అనుమానం తీర్చాడు. 49 పేర మేము ఆయన నక్షత్రం వచ్చిందని ఆయన మెసేజ్, మేము ఆయన నక్షత్రం చూసాను మెసేజ్ 49 పేర. ఆ కళ గురించి ఒక క్షణం మాట్లాడబోతున్నాను. దానికి సంబంధించిన వచనములు ఇక్కడ వ్రాసి ఉంచాను. అన్ని సమయములలోను అన్ని యుగములలోను దేవుడు తన జనులతో మాట్లాడి తన్ను తాను కళల ద్వారా బయలుపరచుకొను. దేవుడు కళల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపుకు ఆ దేవుడు దూత మాట్లాడినప్పుడు ఒక నిశ్చయిత వచ్చింది. అయితే ఆ తర్వాత అది ప్రవక్త నాడు 41 పేర. ఈ గొప్ప పనులు తర్వాత హేరోదు రాజు పన్నులు ప్రతి వారు జనస్థలంలో పన్నులు కట్టడానికి ఆజ్ఞ జారీ చేయబడింది. రాజు తన రాజ్యాధికారంతో శాసనం జారీ చేసెను. ఏమైనా గాని ప్రజలందరూ తన స్వస్థలములకు తిరిగి రావలను. అది ఒక భయంకరమైన సంగతిగా కనబడును. ఆ స్త్రీ, అది రాజు శాస్త్రం కాబట్టి ఆ స్త్రీ అంత దీనస్థితిలో ఉండెను. శిశువును మోయించుండెను. చాలా దూర ప్రయాణము చేయవలసి వచ్చెను. మనం అంటాము ఇప్పుడైతే మనము నేడు ఆమెను అంబులెన్స్ లో తీసుకొని రావాలని తలంచుదుము. ఆమె అలాగే రావాలను. అంత కఠినమైన సమయం అన్నమాట. హేరోదు అనుకున్నాడు నేను యూదులను శ్రమ పడుతున్నాను అనుకున్నాడు. కానీ ప్రవక్త నాడు 38 పేరలో 38 పేర కనుగొందము. యెహోవాతో కలిసి పొందికగా పనిచేయుచున్నానని అతడు ఎరుగడు. అది దేవునితో కలిసి పనిచేస్తున్న సంగతి వాడికి అర్థం కావడం లేదు. నేను దేవుని పిల్లలు చంపుతున్నాను అనుకుంటున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? రేపు క్రిస్మస్ రోజు
రేపు క్రిస్మస్ రోజు హైందవులు మత ఛాందస్సులు కొన్ని వేల బైబిళ్ళు తగలబెట్టబోతున్నారు. వాట్సాప్లో పెట్టారు. హిందువులు రేపు క్రిస్మస్ దినమున వాళ్ళు పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేశారు, మేము బైబిల్స్ తగలబెడతామని అనౌన్స్మెంట్ చేశారు. అది వాళ్ళు అనుకున్నారు కేవలం వాళ్ళు బైబిల్ తగలబెట్టవచ్చు, కానీ బైబిల్లో ఉన్న దేవుని తగలబెట్టలేదు. హల్లెలూయా. అది రాశారు, అది వాట్సాప్లో పెట్టారు. ఎందుకంటే ముందు దినాల పరిస్థితి కూడా ఆ విధంగా ఉంది. అది 30 చదవాలి. అది దేవుని యొక్క అతని ఎరుగుడు ఎందరు యాజకులు ఎంతో మంది తిట్టుంటారు కదా, ఈ పనికి మానవుడు ఇంత శ్రమ కష్టాలు తీసుకొచ్చాడు మనకని. బహుశా ఎందరో రహస్యముగా లేచి ఓ ఈ రోమీయుడు వీడిని పట్టుకొని పలానా విధంగా చేయాలి, కానీ ఇది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే చేయించున్నాడని. అది కమ్యూనిజం బీజేపీ వస్తే మనం ఎంతో తిట్టుకుంటా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం పోయే పరిపాలన క్రైస్తవానికి వ్యతిరేకంగా అనుకుంటాం. కానీ గుర్తుంచుకోండి, దేవుని అనుమతులు లేకుండా ఏ రాజ్యం ఏ రాష్ట్రం ఏ రాజ్యం రాదు, ఏ గవర్నమెంట్ రాదు. దేవుని అనుమతి ప్రకారం లేకుండా ఒక ఈగ కూడా రెప్పవలసిన వీల్లేదన్నట్టు. అది బీజేపీ ప్రభుత్వమైనా, అది కమ్యూనిజం అయినా, అది ఏ ఇజం అయినా కానీ దేవుని అనుమతి ప్రకారం వస్తూ ఉంటుంది. ప్రవక్త 166 కమ్యూనిజం ఎందుకు వచ్చున్నది? ప్రపంచము ఎందుకు మృంగివేయబడుచున్నది? రష్యా మొత్తము అయితే ఇంకా 99% దాదాపుగా తూర్పు ఐరోపా అంతటిని తక్కిన ప్రపంచమును ఆధీనంలో ఉంచుకొనుచున్నది. కమ్యూనిజం ఎందువలన అలాగు జరుగుటకు ఏమిటి కారణము? అలాగు జరుగునని బైబిల్ చెప్పెను. ఆయనకు కమ్యూనిజం అనగానే సోవియట్ రష్యా గుర్తొస్తుంది మనకు. కమ్యూనిజం అనగానే ఎవరు గుర్తొస్తారు? రష్యా గుర్తొస్తుంది. ఎందుకంటే కమ్యూనిజం అక్కడ ఉండే కదా ప్రారంభించబడింది. కమ్యూనిజం అనగానే దేవుని శత్రువు అనుకుంటాం. కమ్యూనిజం దేవుని శత్రువు కాదు. బీజేపీ వాళ్ళు దేవుని శత్రువులు కాదు. ప్రతిదీ దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంటుంది. మీకు తెలుసా రష్యాను దేవుడు ఎందుకోసం పెట్టాడు? రష్యా మృగం యొక్క ముద్ర బుక్ తీరు సార్. మృగం యొక్క ముద్ర పేరా నెంబర్ 136 పేరా. మీరు పేరా నెంబర్ 136 కరెక్ట్. దేవుడు అనుగ్రహించినట్లయితే రోమన్ను నాశనం చేయడానికి కమ్యూనిజము దేవుని యొక్క చేతిలో నేరుగా పని చేయుచున్నదని నేను రుజువు చేస్తాను. రోమ్ అనగానే మీరు ప్రకటన 17వ అధ్యాయంలోకి వెళ్ళాలి. రోమ్ అనగానే ప్రకటన 17, 18వ అధ్యాయం దగ్గర పైన రాసుకోండి. మృగం యొక్క ముద్ర పేరా నంబర్ 136 రష్యా చదవాలి. రష్యా గుర్తుంచుకోండి, దేవుని యొక్క ప్రవక్తగా నేను దీనిని చెప్పుచున్నాను. రష్యా ప్రభుత్వము వాటికన్ సిటీ మీద ఒక విధమైన ఆటం బాంబును వేసి 1 గంటలో దాన్ని నాశనం చేయుటకు అది చేయాలని యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడని నేను. అది రష్యాను దేవుడు ఎందుకు భద్రపరిచాడంటే రోమ్ 1 గంటలో రష్యా చేతిలో నాశనం అవ్వాలి. దేవుని ప్రవక్త నేను చెప్తున్నా అన్నాడు ఆయన. అది యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అన్నాడు. అది ఇవాళ కాకపోయినా రేపైనా యెహోవా ఇలా సెలవిస్తున్నాడని ప్రవక్త చెప్పాడంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే. రోమ్ ఎంత గర్వించిందంటే బబులోను ప్రకటన అన్నాం 18వ అధ్యాయం 9 వచ్చిన ప్రకటన 18:9 ప్రకటన 18:9 దాని ప్రకటన 18:9 వచ్చిన దానితో వ్యభిచారం చేసి సుఖభోగం అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతులై
దూరమున నిలువబడి దాని దహన ధూమమును చూసినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనొచ్చు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహాపట్నమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చను అని చెప్పుకోను. 10వ వచనం కూడా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చను. ఒక్క గడియలోనే ప్రవక్త ఏమన్నాడు? ఒక గంటలో దాన్ని నాశనం చేయటకు ఆటోమిక్ బాంబు రష్యా ద్వారా అది కూల్చివేయబడుతుంది అన్నాడు. 160 పేర చదవండి. 160 పేర. మేము ఆయన నక్షత్రం చూసి ఆయన ఆరాధింపవచ్చు. 160 పేర. ఈనాటి గొప్ప కేక ఇదే, కమ్యూనిజము మమ్మల్ని మృంగుచున్నది. ఓ ప్రతి రేడియో ప్రసారము ఎల్లప్పుడూ కమ్యూనిజమునే ఎత్తి చూపుచున్నది. మీరు కమ్యూనిజమును వివేచింపగలరు కానీ కాల సూచనను మీరు 162 పేర. ఎప్పుడు కమ్యూనిజము అనే చెప్పుదురు. దానితో పాటుగా మనము ఏ సమయంలో జీవించుచున్నాము అది జరుగు ముందుగా దేవుడు ఏ చివరి సూచనను చూపించును. 39 పేర. ఈనాడు కొన్నిసార్లు మనము కమ్యూనిజము మొదలగు వారిని చెప్పిస్తున్నాం. ఇది బీజేపీ ప్రభుత్వం, ఇది కమ్యూనిజం ప్రభుత్వం, దేవునికి వ్యతిరేకంగా అని అనుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్రైస్తవులకు ఏ హింస రాదని అనుకుంటారు అందరు. దేవుని అనుమతి లేకుండా ఏం జరుగుతుంది? చదవండి. అయితే అది రావలసి ఉన్నదని తలంచుతున్నాను. మీరు సత్యమును ఎరిగినచో అది అక్షరాల దేవుని హస్త ప్రకారమే ఆయన చేయుదునని చెప్పిన రీతిగానే ఈ మాట కావాలి. బబులోనును భూమి మీద నుండి తుడిపి పెట్టుటకు ఆయన దేన్నో లేపవలసి ఉన్నాడు. బబులోన్ అంటే ఆత్మ సంబంధంగా ఇప్పుడు రోమ్. అది ప్రకటనలో 17వ అధ్యాయం 18వ అధ్యాయం మొత్తం అదంతా బబులోన్ రాబడింది. అదంతా ఆత్మ సంబంధంగా ఏంటంటే ఆత్మీయ సంబంధమైన రోమ్ అన్నమాట. ఆ రోమును పడగొట్టడానికి, రోము నాశనం చేయడానికి 1 గంటలో దేవుడు రష్యాని ఏర్పాటు చేశాడు ఆటోమిక్ బాంబు ద్వారా. ఎందుకంటే ఆ 17వ అధ్యాయం అంతా దాని మీద ప్రవక్త వర్తమానం ఇచ్చాడు. మహావేశ్య అని వర్తమానం ఇచ్చాడు. మహావేశ్య అని వర్తమానం అంతా రోమ్ గురించే. క్రైస్తవులు చక్కారు, హత్సాక్షులు, రక్తపు టేర్లు చిందించారు.